మై ఛానల్ సుమనతో సరదాగా. ఈరోజైతే మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట, హైదరాబాద్ టు విజయవాడ వరకు. మేమైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో సో కోదాడ్ అనమాట, అక్కడ దిగిపోతాము బాబు నేను. అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో నందిగామలో డ్రాప్ అయిపోతారు. మామయ్యకి విజయవాడలో యాక్చువల్గా పెళ్ళిళ్ళు ఉన్నాయి, 2 పెళ్ళిళ్ళు. నాకు మా మామయ్య కొడుకుది ఒక రిసెప్షన్ అటెండ్ అవుదాం అనుకున్నాను, ఎందుకంటే మ్యారేజ్ నైట్ టైం అనమాట. సో బాబుతో కుదరదు కాబట్టి ఇంకా నేనైతే రిసెప్షన్కి చూస్ చేసుకున్నాను, అది సూర్యాపేటలో. అండ్ మమ్మీ వాళ్ళ ఊరు అంటే చిలుకూరులో ఒక ఫంక్షన్ ఉంది అన్నయ్య వాళ్ళ పాపది. సో ఆ ఫంక్షన్కి అండ్ మమ్మీ వాళ్ళ సైడ్ ఇంకొకటి, ఈ ఫంక్షన్కి 2 అటెండ్ అవ్వడానికి నేనైతే వీడిని ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మోస్ట్లీ నేను ఎక్కడికి తీసుకెళ్ళను, ఎందుకంటే వీడిని తీసుకెళ్తే కొంచెం టైం వీడితోనే స్పెండ్ చేయాలి. నాకు వర్క్స్ అవ్వవని నేను వర్క్స్ ఉన్నప్పుడైతే ఎప్పుడు తీసుకెళ్ళను. సో ఫస్ట్ టైం 2 ఫంక్షన్స్కి తీసుకెళ్ళడం. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా చేసాము. ఇది విలేజ్ ఆహార్ అండి, ఇది చౌటప్పల్ దగ్గరలో ఉంటుంది, హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే రూట్లో. సో ఇదైతే నాకు ఫేవరెట్ ప్లేస్. నాకు ఇక్కడే అంటే మంచిగా ఫుడ్ బాగుంటుంది అని నా ఫీలింగ్. సో అందుకే ఇక్కడే ప్రిఫర్ చేస్తాను. అండ్ రీసెంట్గా ఇదే విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని చెప్పి విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఇంకొకటి ఓపెన్ చేశారు. సో బోత్ విలేజ్ ఆ వర్డ్తోనే ఉంటుంది, సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, వీడిని అయితే కొంచెం సేపు ఆడిస్తున్నాము అక్కడ. అత్తయ్య అయితే, వీడికి ఇది ఫేవరెట్ అనమాట, సో అత్తయ్య ఆడిస్తున్నారు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇదంతా. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలో కూడా కొంచెం ప్లే ఏరియా ఇలా ఉంటుంది పిల్లల కోసం. అపార్ట్మెంట్ స్పేస్ కొంచెం ఇలా ప్లే ఏరియాకి ఇవ్వాలని కొత్తగా రూల్ పెట్టారు కదా, సో అక్కడైతే మంచి ప్లేస్ అయితే ఉంది వాడు ఆడుకోవడానికి. అక్కడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడైతే కార్లో వచ్చేటప్పుడు నా మీద అలా కాల్ వేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వీడి కార్ అంటే ఫుల్ పిచ్ అనమాట. కార్ డ్రైవింగ్, ఇందులో కూర్చోవడం అంటే చాలా ఇష్టం వాడికి. రీసెంట్గానే నేను కార్ కూడా పర్చేస్ చేశాను. ఇది చూసారు కదా, ఇదంతా మమ్మీ వాళ్ళ ఇంటి ముందు అపార్ట్మెంట్ ఓపెన్ ఏరియా అనమాట. ఇక్కడైతే అందరూ వాకింగ్కి వస్తారు ఈవినింగ్ మొత్తం. సో ఇది ఓపెన్ ఏరియా, చాలా పెద్ద స్పేస్, అపార్ట్మెంట్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ మా వాడైతే మంచిగా బుక్స్ చూస్తూ అలా వాడు టైంపాస్ అవ్వాలని చెప్పి కొన్ని టాయ్స్ తీసుకొచ్చాను ఈసారి. కార్ కాబట్టి కొంచెం వీడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను తెచ్చుకోగలను. నార్మల్గా అయితే నేను ఎప్పుడు బస్సులో అయితే వీడితో ఎప్పుడు ట్రావెల్ చేయలేదండి. జస్ట్ ఒక్కసారి చిలుకూరు టు కోదాడు, అది జస్ట్ ఒక 5 మినిట్స్ జర్నీ అంతే. ఫస్ట్ టైం వీడు బస్ ఎక్కాడు, అది కూడా ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు. వీడి ఐటమ్స్తో వెళ్ళాలంటే మాకైతే కారే కంపల్సరీ, ఎందుకంటే వీడి ఫుడ్ ఐటమ్స్, టాయ్స్ అని చాలా ఉంటాయి కదా పిల్లలంటే. అండ్ ఇక్కడ చూసారు కదా, వాడికి ఇలా టాస్క్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను, ఎందుకంటే వాడికి కొత్త ప్లేస్. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ డేస్ అయితే లేడు, ఎప్పుడో చిన్నప్పుడు ఒక 2 మంత్స్ ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైం వాడిని హైదరాబాద్లోనే ఉంచడానికి ట్రై చేస్తాము. ఇక్కడైతే వాడు టీవీ చూస్తూ ఆడుకుంటున్నాడు. హైదరాబాద్లో ఇంట్లో ఏంటంటే టీవీ కొంచెం కిందకు ఉంటుంది, సో దాన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ కొంచెం పైకి ఉంటే అలా పైకి చూస్తున్నాడు. వాడి టాయ్స్ అయితే వాడే అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు బాగా. ఇక్కడైతే నాకు చాలా కష్టం అవుతుందేమో అనుకున్నాను, ఎందుకంటే వీడు అత్తయ్య దగ్గరే పడుకుంటాడు. సో అత్తయ్య ఫుడ్ తినిపిస్తారు కూడా వీడు. నేను జస్ట్ పైపైన చూసుకుంటాను. సో ఎలా 5 డేస్ ఎలా మేనేజ్ చేయగలను అని అనుకున్నాను. బట్ పర్లేదు, బాగానే సపోర్ట్ చేశాడు. బట్ నైట్ టైం మాత్రం డ్యూ టు మస్కిటోస్ కొంచెం చాలా ఇబ్బంది అయింది ప్లేసెస్లో అయితే. అండ్ ఇది చూసారు కదా, నేనైతే సూర్యాపేట రీచ్ అయిపోయాను. ఇది డెకోర్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. విత్ వైట్ అంతా చాలా క్లాసీ లుక్ వచ్చిందనమాట ఆ డెకోర్ మొత్తం. సో మేమైతే 7:30కే స్టార్ట్ అయిపోయాము, కానీ ఇంకా వాళ్ళు ఇద్దరు అయితే కపుల్ అయితే ఇంకా రాలేదు. సో ఇన్ ద మీన్ వైల్ మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకొని కొన్ని అలా డెకోర్ ఎలా చేశారో అవన్నీ చూసామన్నమాట. చాలా బాగా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో ఇదే ఫస్ట్ అనమాట ఇంత బాగా గ్రాండ్గా చేయడం. చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ వాడినైతే కొంచెం అక్కడ డెకోర్ దగ్గర కొంచెం వీడియోస్ అండ్ పిక్స్ తీద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ వాడైతే అంత పెద్ద స్టేజ్ చూసేసరికి మొత్తం తిరిగాడు, చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా వాడు స్టేజ్ మీద నుంచి రాను అని అన్నాడు. ఇంకా మెయిన్ వైల్ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్, మేము వీడియో తీసుకోవాలి మేడం, కొంచెం కిందకి దింపరా బాబుని అంటే ఇంకా తర్వాత బలవంతంగా తీసుకొని రావాల్సి వచ్చింది. వాడికి అక్కడ లైటింగ్స్ అన్నీ ఉంటే వాడు చాలా ఎంజాయ్ చేశాడు మంచిగా. అండ్ ఇక్కడ చైర్స్ దగ్గర చూడండి ఎలా చేశాడో, వీడి చుట్టూ తిరుగుతానమాట ఇంకా, ఎందుకంటే వాడు ఎక్కడ పడిపోతాడో అని భయం. మొత్తం హాల్ మొత్తం తిప్పించేశాడు. నేనైతే ఫుడ్ కూడా సరిగ్గా తినలేకపోయాను. ఇంకా నా బాధ చూడలేక మా మమ్మీ బాధపడింది.
ఎందుకంటే వీడు మొత్తం నేనే కావాలి. ఎందుకంటే నేనే తెలిసిన పర్సన్ కదా! సో, అందుకే నా చుట్టూనే తిరిగాడు బాగా. మమ్మీ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇక్కడైతే కపుల్ అయితే వచ్చారు. వాళ్ళకి వెల్కమ్ సాంగ్స్ చాలా టైమ్ ఇలా డాన్సెస్‌తో బాగా అంటే ఇన్వాల్వ్ చేశారనమాట. అండ్ వాళ్ళు కపుల్ కూడా మంచిగా డాన్సెస్ వేశారు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి. ఇక్కడైతే సాంగ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేశాము. నాకు వీడియో కొంచెం క్లారిటీ లేకపోయింది. ఎందుకంటే అందరూ వీడియోస్ తీసుకోవాలని చాలా యాంగ్జైటీతో అందరూ చూసారు కదా! అక్కడ అందరూ నించొని వాళ్ళనే చూస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ మంచిగా సాంగ్స్ మంచిగా డాన్స్ కూడా చేశారు. అండ్ మీన్‌వైల్ బాబు ఏంటంటే వాడికి ఇంకా ఫుడ్ టైమ్ అయిపోయింది. సో, నేను కొంచెం వీడియో తీసిన తర్వాత వాడికైతే ఫుడ్ తినిపిచ్చేసాను. మోస్ట్‌లీ నేనైతే పెళ్ళిల్లోది అయితే ఎక్కువ ప్రిఫర్ చెయ్యను. ఎందుకంటే ఆ రోజు ఆఫ్టర్‌నూనే వాడు వేరే దగ్గర తిన్నాడు ఫంక్షన్‌లో. అక్కడ ఏమైందంటే కొంచెం డ్రై అయిపోయింది రైస్. సో, అందుకే నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే వాడికి ఫుడ్ విత్ కర్డ్ రైస్ తీసుకెళ్ళాను. నాకు మంచిగా యూజ్ అయింది. అండ్ వాడు కూడా మంచిగా తిన్నాడు. సో, చాలా హ్యాపీ అనమాట. ఇక్కడ చూసారు కదా! అసలు ఇంత మంచిగా అయితే నేనెప్పుడు చూడలేదు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా వీడు వీడు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఎంజాయ్ చేసేదాన్నేమో. కానీ వీడితోనే ఉండాలి కదా! ఎందుకంటే వీడు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. సో, అందుకే ఇక్కడైతే మంచిగా వాడు మ్యూజిక్‌కి డాన్స్ ఏస్తున్నాడు. చాలా క్యూట్ అనిపిచ్చాడు. చూసారా? ఎంతసేపు డాన్స్ ఏసాడంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నాడనమాట మ్యూజిక్ వినిపిస్తే. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిచ్చింది. వీడు బాగా ఎంజాయ్ చేశాడని. నా దుపట్టా అయితే వాడి కాళ్ళ కిందే ఉంది. అయినా కానీ వాడికి డిస్టర్బ్ అవ్వద్దని ఇంకా అలాగే ఉండి నించొని వాడినైతే కొంచెం వీడియో తీశాను. ఎంతసేపు వేసాడంటే చాలా చాలా అసలు ఎళ్ళి స్టేజ్ మీద నుంచి అసలు రాకుండా, నన్ను తిననివ్వకుండా ఆ రోజైతే బాగా ఇబ్బంది పెట్టాడు. బట్ దట్స్ ఓకే అనిపించింది. ఎందుకంటే కిడ్ కదా! సో, అందుకే వాడు ఎంజాయ్‌మెంటే మెయిన్ కదా! అని ఇంక నేనైతే అన్నీ వదిలేసాను. ఇక్కడ చూసారు గదా! వాడు మంచిగా అప్పుడే ఫుడ్ తిన్నాడు. సో, అందుకే బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఇక్కడ వాడికి ఏం చేయాలో అర్థం కాక ఫైనల్‌గా అయితే ఇలా చేశాడు. వాడే నోట్లో వేలు పెట్టుకుంటూ వీడియోలో ఇది ఫ్రంట్ క్యామ్ ఆన్ చేశాను. సో, వాడెలా ఉంటాడో వాడిని చూసుకుంటున్నాడు నోట్లో పెట్టుకొని డాన్స్ వేస్తూ, అన్నీ స్టిల్స్ ఇచ్చుకుంటూ ఇది చూసారా నెమ్మదిగా పెట్టేసి అలా వాడు. లేకపోతే మమ్మల్ని కొడతాడనమాట. ఇలా తీసి కొడతాడు. ఎందుకంటే నేనెలా కనిపిస్తున్నానా అని చూసుకుంటాడనమాట. ఇంకా తర్వాతయితే నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలని నాకు ఎప్పటినుంచో ఉంది మైండ్‌లో. ఎందుకంటే మా ఫ్రెండ్‌కి ట్విన్స్. సో, వీడిని పిల్లలతో ఆడిపించాలి అని. హైదరాబాద్‌లో అయితే కిడ్స్ ఎక్కువ ఉండరు అపార్ట్మెంట్‌లో. అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాడిని ఇన్వాల్వ్ చెయ్యాలి, అక్కడ ఆడించాలి అని ఉంది. సో, ఫైనల్‌గా అయితే నేను అది కోరిక కూడా తీర్చేసుకున్నాను. తీసుకెళ్ళాను. చూసారు కదా! మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలనమాట. పాప అండ్ బాబు. ఇది చూసారా? నా బేగం బజార్ వీడియోలో చూస్తే అక్కడ ఇది మా ఫ్రెండ్ కొన్నారనమాట అప్పుడు. నేను కూడా ఉన్నాను అట్ ద సేమ్ టైమ్. ఇక్కడైతే మంచిగా వాడు ఎంజాయ్ చేశాడు. సో, ఇక్కడ వాడు ఎంజాయ్ చేసింది చూసి నేనైతే వాడికి కారు అండ్ ఒక చిన్న బైక్ లాంటిది అంటే సైకిల్ లాంటిది కూడా తీసేసుకున్నాను. ఎందుకంటే వాడి ఎంజాయ్‌మెంటే నాకు మెయిన్ అని చెప్పి. ఇక్కడైతే ఫుల్ వాడికి ఇది చూసి కాళ్ళు అందాయి అని నేను తీసుకున్నాను. బట్ నేను తీసుకున్నదైతే కొంచెం హైట్ అయిపోయింది. సీట్ ఇది కొంచెం కిందకుంది. మీకు అది కూడా వీడియోలో అటాచ్ చేస్తాను. ఇక్కడ చూసారా వాడు మొత్తం తిరుగుతూ ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు న్యూలీ కన్‌స్ట్రక్టెడ్. సో, ఓపెన్ ప్లేస్ బాగా ఉంది. అండ్ హాల్‌లో కూడా వాళ్ళు ఏ ఫర్నిచర్ వేయకుండా కిడ్స్ కోసం అలా ఫ్రీగా ఉంచారు. వాళ్ళు ఆడుకోవాలని ట్విన్స్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది కదా! అందుకే ఇంకా అదే వీడియో తీశాననమాట. ఇక్కడ చూసారా కార్‌లో ఇద్దరు కూర్చొని మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండ్ వీడు ఆడుకుంటున్నారు మంచిగా. దాని తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. అత్తయ్య నందిగామ నుంచి వచ్చేసారు. అత్తయ్య, మామయ్య అండ్ మమ్మల్ని పిక్ చేసుకున్నారు కోదాడలో. ఇది నార్కెట్పల్లి దగ్గర హెరిటేజ్ ఉంటుంది కదా! అక్కడైతే దిగాము. దిగి కొంచెం బాదం పాలు అవైతే తాగామనమాట అక్కడే. చాలా టేస్టీగా ఉంటాయి. అది ఎప్పుడో ఒక స్పాట్ అనమాట. మేము అక్కడే దిగుతాము. ఈసారి అయితే అక్కడ గ్రీనరీ అదంతా బాగా ఎంజాయ్ చేసాము. ఇన్ మీన్‌వైల్ వాడికి 11:30 ఆ టైం అయింది. సో, ఆ టైంలో వాడు బనానా తింటాడు. అందుకే మేము అక్కడ కూర్చొని కొంచెం సేపు వాడిని ఆడిస్తూ బనానా అయితే కంప్లీట్ చేసాము వాడికి. ఇంకా లంచ్ అయితే మేము విలేజ్ ఆర్గానిక్ కిచెన్‌లో తిన్నామనమాట. అది వీడియో కూడా నేను పెట్టాను షార్ట్స్‌లో. ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయండి. అండ్ ఫుడ్ అయితే నేను నిజంగా చెప్తున్నానండి ఎంత బావుందో. ఇది మా ఫ్రెండ్ నాకు చెప్పాడు కొత్తగా పెట్టారు అని చెప్పి. మేము న్యూగా పెట్టారు కదా! అక్కడ బావుంటుంది అని చెప్పి వెళ్ళాము. నిజంగా వెళ్ళినందుకైతే మేము 100% సాటిస్ఫై అయ్యాను. నేను బయట ఫుడ్‌నైతే ఇంత ఎప్పుడు పొగడను. బట్ అక్కడైతే నిజంగా అన్నీ ఇంట్లో చేసినట్లుగానే ఉన్నాయి. ఇక్కడ చూసారా మొత్తం
అంతా పార్కింగ్ స్పేస్ అంతా కొత్తగా ఉంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది, ఇంక్లూడింగ్ వాష్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ కిడ్స్ కూడా కావాలంటే స్పెషల్గా కూడా ఇస్తారంట, నాకు అది తెలియదండి. అండ్ ఇక్కడ చూసారా మంచిగా ఇట్లా మనకి చూడ్డానికి మంచిగా ఉండేలాగా గ్రీనరీ అదంతా నీట్గా చేశారు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఈ స్పేస్. బట్ ఏంటంటే మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైము, సో అందుకే వాడినైతే ఎండలో తీసుకెళ్ళలేకపోయాము. ఈవినింగ్ అలా వెళ్తే మాత్రం ఇది మంచి స్పాట్, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. అయినా కూడా వాడు అలా జంప్ చేసుకుంటూ ఆడాడు. అక్కడైతే ఆ స్పేస్ అయితే మంచిగా యూజ్ చేసుకొని అయితే అటు ఇటు తిరిగాడనమాట. ఇది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుండేదని చెప్పాను కదా. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఇక్కడికైతే వెళ్ళండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఇది యూజ్ అవుతుంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.